గత కొన్ని రోజులుగా కూడా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన పిల్లలు ఏదైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి మారిక వలసలో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏదైతే చదువుతూ ఉన్నారో వాళ్ళు చదువుతున్నటువంటి ఆ పాఠశాలల్ని ఇమీడియట్గా ఖాళీ చేయాలని 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు దాదాపుగా 480 మంది విద్యార్థుల్ని వెంటనే ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలల్లో మీరు చేరాలి, ఇమీడియట్గా ఈ క్యాంపస్ని ఖాళీ చేయాలని ఏదైతే ఇష్యూ నడుస్తూ ఉందో దానికి గాను ఈరోజు మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ రెండు నెలలు అవుతూ ఉంది. మీకు ఆలోచన ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలు ముందు చేయాలి. లేని పక్షాన ఇప్పుడు ఏదైతే విశాఖపట్నంలోని ఒక నాణ్యమైన విద్యని అభ్యసించాలి, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు పిల్లలు చదవాలి అనే ఒక ఆలోచనతోనే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది రాసి మెరిట్లోని వాళ్ళు సీట్లు తెచ్చుకొని మారిక వలసలో ఏదైతే వాళ్ళు విద్యని అభ్యసిస్తూ ఉన్నారో ఉన్న పలంగా అంటే ఇన్ని సంవత్సరాలు లేనిది కూడా ఈ సంవత్సరం ఇమీడియట్గా ఖాళీ చేయాలని చెప్పడం అనేది నిజంగా చాలా చాలా దారుణం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు గిరిజన పిల్లలందరూ కూడా నాణ్యమైన విద్యని అభ్యసించాలి, వాళ్ళు కూడా ఉన్నత చదువులు చదివి సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని సంపాదించాలి అని ఒక ఆలోచనతోనే ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2004లో ఈ యొక్క గురుకులాలు స్టార్ట్ అయ్యాయి. సో ఆ ఏ ముఖ్య ఉద్దేశంతోనైతే ఆనాటి ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారో ఈనాటి ఈ కూటమి ప్రభుత్వము ఆ యొక్క ఉద్దేశాన్ని నిర్వీర్యం చేస్తుంటే విద్యా వ్యవస్థనే పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉంది. విద్యార్థుల యొక్క భవిష్యత్తుతోని ఈరోజు ఆటలాడే పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎడ్యుకేషన్ మనకి పైన కానీ కిందన కానీ మనం ఒకసారి చూసుకున్నట్టయితే కిందన విశాఖపట్నం అలాంటి ప్రాంతంలోని అనేక రకాలుగా ఎందుకంటే వాతావరణంలో మార్పులు ఉంటాయి, తోటి విద్యార్థులతోని ఆ కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది. గిరిజన ప్రాంతంలో కన్నా ఈ ప్లెయిన్ వాతావరణంలో వాళ్ళ పిల్లలు చదువుకుంటే వాళ్ళు ఇంకా బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందన్న ఆలోచనతోనే తల్లిదండ్రులు ఎంత కష్టమైనప్పటికీ కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తే ముఖ్యం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ చదివిస్తూ ఉంటే ఈరోజు అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఒకటి పెడతాము కాబట్టి మాకు ఈ క్యాంపస్ అనేది మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి, ఇక్కడ విద్యార్థులు అనేవాళ్ళు ఇక్కడ ఎవరు ఉండకూడదు, ఐఐటి ఎన్ఐటి లాంటి పెద్ద పెద్ద చదువులకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తామని ఏదైతే చెప్తా ఉన్నారో ఈరోజు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి మేము వ్యతిరేకం కాదు. మేము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి మేము సమర్థంగానే ఉన్నాము. అండ్ అదేవిధంగా అలాంటి కోచింగ్స్ ఏదైనా ఇవ్వాలి అని అన్నప్పుడు వేరే ఆల్టర్నేటివ్ బిల్డింగ్లు మీరు ప్రత్యామ్నాయం బిల్డింగ్లు మీరు చూడాలే తప్ప అక్కడ ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల్ని ఉన్న పలంగా ఆ అట్మాస్ఫియర్ నుంచి వేరే అట్మాస్ఫియర్కి మీరు మార్చాలి, వేరే వాతావరణంలోకి వాళ్ళకి మార్చాలంటే వాళ్ళ పిల్లలు అక్కడ అకామిడేట్ అవ్వకపోవటము లేకపోతే అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఏదైతే వేపగుంట సమీపంలో ఉన్నటువంటి మనకి ఏదైతే వైటీసీ సెంటర్ ఏదైతే ఉందో గతంలో మనం చూసుకున్నట్టయితే మేము అధికారంలో ఉండేటప్పుడు మొట్టమొదటిసారిగా గిరిజన విద్యార్థుల్లో ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్లు చదవాలన్న ఆలోచన అంటే గ్రూప్స్ కానీ లేకపోతే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనే ఒక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ వైటీసీలోని ట్రైనింగ్స్ ఇచ్చి తద్వారా వాళ్ళందరికీ ఎంతోమంది చాలామంది కూడా ఐఏఎస్లో రావడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1 ఆఫీసర్స్గా కూడా చాలామంది సెటిల్ అవ్వడం జరిగింది. సో ఆ క్యాంపస్ ఏదైతే ఉందో దాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మీరు వాడుకోవడంలో మీకు అభ్యంతరం ఏంటని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాము, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు, ఎందుకంటే ఆయన చేతిలో పడినటువంటి ఆ శాఖ ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేసి విద్యా వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మార్చినటువంటి మంత్రిగా ఈరోజు నారా లోకేష్ గారు ఉన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, గిరిజనుల యొక్క భవిష్యత్తు బంగారు బాటుగా ఉండాలని ఏదైతే గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి అనేక రకాలుగా 2004 నుంచి కూడా ఈ గురుకులాలు ఏదైతే స్టార్ట్ చేశాయో ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఆ గురుకులాలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి యథావిధిగా ఆ 480 మంది పిల్లలు ఏదైతే అక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారో ఆ క్యాంపస్లో వాళ్ళకి స్కూల్ అనేది కొనసాగించాలి. మీకు ఆలోచన ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని వేరే క్యాంపస్లో పెట్టి విద్యా వ్యవస్థని పటిష్టం చేస్తూ దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో విద్యార్థులకి
విద్యని అందుబాటులో ఉండేలాగా మీ ప్రయత్నాలు ఉండాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.